హల్లెలూయా. యేసుక్రీస్తు నామములందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుభవించిన వాగ్దానము 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనము. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉండేవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనము దేవుని సంబంధులాగా మారిపోయాము. ఎలాగా? ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడో ఆ రోజున లోకపరమైన మన యొక్క ప్రతి విధమైనది ఆయన తీసుకుని పరలోక సంబంధమైన ప్రతి ఒక్క వారసత్వాన్ని, శక్తిని, ధైర్యాన్ని, ఆయన యొక్క ధైర్యాన్ని ప్రతిదాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. క్రీస్తు ద్వారా మనము దేవుని సంబంధంలాగా మనము మారిపోయాము. క్రీస్తు తండ్రికి కుమారుడై ఉన్నాడు. ఆ యొక్క స్థానంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సంబంధంలా మారిపోయి ఉన్నాము. అట్టి రీతిగానే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. క్రీస్తు మనలో ఉండటం ద్వారా, మనం ఆయన విశ్వసించడం ద్వారా ఆయన మనలో ఉన్నాడు. మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచున్నాడు. లోకంలో ప్రతిదానికన్నా సరే మనలో ఉన్న లోకంలో ఉన్న దానికంటే గొప్పవాడు. ఎందుకంటే లోకంలో ఉన్న దానికి గొప్పవాడు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు మనలోనే ఉన్నాడు. సమస్తం మీద మనము అధికారము, శక్తి మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఏ విషయమందు మనం అధైర్యపడకుండా, ఏ విషయమందు మనం భయపడకుండా, ప్రతి విషయము ధైర్యము కలిగి, మెలకువ కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రతి దాంట్లో దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం చేయాలనుకున్న ప్రతిదీ ఆయన జయించేస్తున్నాడు. కాబట్టి ఏది ఎంత మాత్రం నీకు అసాధ్యమో కాదు. సమస్తము క్రీస్తు ద్వారా నీకు సాధ్యమే. కాబట్టి నీవు దేవుని యందు విశ్వసించి ఏదైతే ప్రార్థిస్తున్నావో, దేవుని మీద భారమేసి ఏ విషయంలో అయితే ముందుకు వెళ్తున్నావో ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది. కాబట్టి విశ్వసించి ప్రార్థిద్దాము. మనలో ఉన్న దేవుని శక్తి ద్వారా, మనలో ఉన్న క్రీస్తు ద్వారా సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించండి తండ్రి. ఎవరికి ఏ సహాయం కలదని ఆ సహాయం అందించండి తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.